జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్కు అనుమతులు తెచ్చింది ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వమని రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచెల్ల సత్య, నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు బీద రవిచంద్ర, రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు. 5 ఏళ్లు సీఎంగా ఉండి ఫిషింగ్ హార్బర్ గురించి పట్టించుకొని నువ్వు మా నేతలు చంద్రబాబు, లోకేష్లకు వార్నింగ్ ఇస్తావా అంటూ మండిపడ్డారు. నెల్లూరులో జరిగిన మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు, వైసీపీ నాయకుల తీరుపై తీవ్రంగా స్పందించారు. 1250 కోట్ల కాంట్రాక్టు మీ ఎంపీ మేడా రఘునాథ్ రెడ్డికి ఇస్తే పనిచేశాడా అని ప్రశ్నించారు. ఏనాడైనా మత్స్యకారులకు ఒక బోటు, ఒక సైకిల్, ఒక తెప్ప, ఒక వల ఇచ్చారా అని ప్రశ్నించారు. నీ పర్యటనలో వచ్చిన అంశాన్ని దాటవేసి పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చేస్తావా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీ తండ్రి రాజశేఖర్ రెడ్డి నువ్వు దోచుకోవడం, దాచుకోవడం తప్ప ప్రజలకు వరగబెట్టిందేమీ లేదన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధికి సీఎం చంద్రబాబు, యువనేత లోకేష్ అహర్నిశలు తపన పడుతుంటే ఓర్చుకోలేక నిత్యం వారిద్దరిపై అవాక్కులు చవాకులు పేలడం నీ పిరికితనానికి, అసమర్థతకు నిదర్శనమన్నారు. నీ పర్యటనకు మత్స్యకారులను సమీకరించమని టార్గెట్లు పెడితే మీ నాయకులకు మేము రామని మొహాన్నే చెప్పారు. అయినా నీకు సిగ్గు లేకుండా మా నాయకులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు. మత్స్యకారులకు ఎల్లవేళలా అండా దండా ఇచ్చేది తెలుగుదేశం పార్టీ. ఈ అంశంలో ప్రత్యక్ష చర్చకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం. నువ్వు సిద్ధమా జగన్ అని ప్రశ్నించారు. ఏదైతే ఆనాటి వ్యవస్థాపకులు శ్రీ నందమూరి తారక రామారావు గారు స్ఫూర్తితో ప్రజలతో మమేకమవుతూ తెలుగు అధినేతగా భావిస్తూ మా అందరికీ స్ఫూర్తినిస్తూ, ధైర్యాన్నిస్తూ, భవిష్యత్తును చూపిస్తున్న తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ నారా లోకేష్ గారికి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పల్లాల శ్రీనివాసరావు గారికి, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవ శాసన మండలి సభ్యులు శ్రీ బీద రవిచంద్ర గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ పార్టీ పెట్టిన ఈ బాధ్యతని ఇప్పుడు ఏదైతే కష్టపడుతున్నామో మరింత కష్టపడుతూ శక్తి వంచన లేకుండా పార్టీ కోసం నిరంతరం కూడా పనిచేస్తామని మీ ద్వారా అందరికి కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా నిన్నటి రోజున మా చూశారు, జిల్లా పర్యటనకి ఏ సమస్య మీద వచ్చినామో ఆ సమస్య గురించి కాకుండా ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వార్నింగ్ ఇస్తున్నాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వార్నింగ్ ఇచ్చే పరిస్థితి నీకుందా? ఆ చంద్రబాబు నాయుడు గారి కొడుకు లోకేష్ గారి గురించి కూడా మాట్లాడుతున్నారు. నీకు ఇంకొక పనే లేదు, నిరంతరం కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, లోకేష్ గారు, లోకేష్ గారు. అధికారం పోయి 11 సీట్లకు పరిమితమై నిన్ను అక్కడ కూర్చోబెట్టిన వ్యక్తే శ్రీ నారా లోకేష్. ఈరోజు ఏం చేయాలో అర్థం కాక ఫ్రస్ట్రేషన్లో ఎంత వస్తే అంత మనం మాట్లాడే భాష దీని పరిస్థితుల్లో మీరున్నారంటే దానికి కూడా శ్రీ నారా లోకేష్ గారి. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ మిమ్మల్ని కానీ ఈ స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తి శ్రీ నారా లోకేష్ గారు. మీకు ఇంకొక పని లేదు. దేని మీద వస్తున్నాం, దేని గురించి మాట్లాడుతున్నాం అవగాహన లేకుండా ఏదో స్లిప్పులు ఇస్తే స్లిప్పులు తీసుకొని ఏది నోటికి వస్తే అది మాట్లాడడం ఆనవాయితీగా అయిపోయింది. ఇలాగా మాట్లాడే గతంలో 2019, 2024 మధ్య ఇలాంటి భాష ఈ విధంగా మాట్లాడే మీకు ఆ పరిస్థితి వచ్చింది. ఈ తడవ 11 సీట్లు వచ్చే పరిస్థితి కూడా లేకుండా
చేసుకునే దౌర్భాగ్యానికి మీరు దిగజారిపోతున్నారు.